ఆ ప్రయాణంలో పొద్దుగుంకిపోయింది. యేసుప్రభు సాగిపోతుండగా ఆ శిష్యులు అడిగారు, ప్రభు ఎక్కడికి వెళ్తారు మీరు అంటే, ఆయన పునరుద్ధానుడైన తర్వాత మారు రూపంలో ఉన్నారు యేసుప్రభు. ఆయన లేచాడన్న సంగతి శిష్యులకు తెలియదు. ఆ అమ్మాయి అనే గ్రామం వెళుతూ ఉండగా మారు రూపంలో ప్రభు వాళ్ళతో నడుస్తున్నారు. వాళ్ళు ప్రభుని గురించే చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటే ఆ విషయాలు ఏంటని అడిగితే, నీకు తెలియదా యెరూషలేములో పాపముని, నీకు తెలియదా నజరేయుడైన యేసు సిలువేశారా, సంగతి నీకు తెలియదా అంటే, అలాగే ఆయన సిలువేశారా అని ఇలాగ ఏమి ఎరగనట్టు వాళ్ళతో మాట్లాడుతూ అలా సాగుతూ ఉండగా, అప్పుడు ఆయన గురించి ముందు లేఖనాలు రాయబడ్డాయి, ఆయన తిరిగి మరణిస్తాడు, తిరిగి లేస్తాడు రాయబడ్డాయి కదా, అలాగే నెరవేరినాయి కదా అని చెప్పి ఆ లేఖనాలు చెప్పి ముందుకు సాగిపోతూ ఉండగా రొద్దు గుంపు. అప్పుడు వాళ్ళు అడిగారు, ప్రభు ఎక్కడికి వెళ్తారు మీరు, మాతో ఉండండి, ఇంట్లోకి రండి అని బలవంతం చేస్తే వారితో పాటు ప్రభు లోపలికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభు వారిని అలా మనం లోపల ఉండమని, మన ఇంట్లోకి రమ్మని మనం అడగాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అలా మనందరం కలిసి ప్రభుని లోపలికి రమ్మని బలవంతం చేద్దాం. దయవుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుని లోపలికి వెళదాం. 3:17 అండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తము ఆయన పేరట చేయుడి. నేను వాక్యం చదివిస్తుంది. మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను, భూమి మీద మీరు ఏ పని చేయండి, అది ఒక గృహప్రవేశం కావచ్చు, ఒక శంకుస్థాపన కావచ్చు, ఒక నూతన వ్యాపారం కావచ్చు, ఒక వివాహం కావచ్చు, అసలు భూమి మీద మీరు ఏ కార్యం తలబెట్టినా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు సమస్తము ఆయన పేరట చేయమని దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. కనుక మరి ప్రార్థన చేసి లోపల ప్రవేశిద్దాం. మరి ఈ గృహప్రవేశ విధానం ఎట్లా ఉంటుందంటే, మరి చక్కగా మనం ప్రార్థన చేసి లోపలికి వెళ్తాం, ఒక్కొక్క గదిలో ఒక రౌండ్ తిరుగుతాం, ఒక వాక్య భాగం చదువుతాం, చిన్న ప్రార్థన చేస్తాం. అలా అన్ని గదులు ఉంటాయి. మరి మాతో మీరు ఓపికగా ఉండండి. అందరూ కూడా కొంత సమయం టైం తీసుకుందాం. కొత్త గృహం కట్టుకున్నారు కదా, చక్కగా ఒక గ్రౌండ్ తిరుగుదాం, ఒక వాక్య భాగం చదువుదాం, అలా లోపల మనం ప్రవేశిద్దాం. మాతో పాటు అలాగే అందరం తిరుగుదాం. ప్రార్థన చేసుకుందామండి. అందరి కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు ఆ సోదరులు నాయన, ఆ ప్రియులు రేలంగి ప్రసాద్ గారిని బట్టి, వారి యొక్క సతీమణి గారు మా సోదరి మాలక్ష్మి గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం కొరకు వందనాలు. వారి యొక్క కుమారుడు నరేష్ గారిని బట్టి, నరేష్ గారికి ఇచ్చిన జీవిత భాగస్వామి ప్రియ కుమార్తె సుగుణ కొరకై ప్రార్థిస్తున్నాం. ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం కొరకు వందనాలు. అలాగే ప్రసాద్ గారికి మీరు ఇచ్చిన కుమార్తె పద్మను బట్టి, వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి వారి భర్త మా ప్రియులు సురేష్ గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రసాద్ గారు తల్లిదండ్రులు పెద్దలు నాయన, వారిని జ్ఞాపకం చేసుకోండి. యోసేఫ్ గారిని బట్టి, మరియం గారిని బట్టి పెద్ద వయసులో ఉన్నారు, వారిని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. కుటుంబ రక్త సంబంధులు బంధుమిత్రులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మీ దాసులు ఈ ప్రాంతాల్లో ఘనమైన సేవను చేస్తున్నారు, అనేకులకు యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నారు. మీ దాసులను బట్టి, వారు చేస్తున్న పరిచర్యను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ దాసులతో కలిసి, కుటుంబాలతో కలిసి ప్రియుల ద్వారా మీరు నిర్మింపజేసుకున్న నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి మీరు ఇచ్చిన ఆర్థిక స్తోమతను బట్టి, భూమి మీద మీరు వారికి వీలు కలిగించి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, అనుకూలతనిచ్చి, ఈ విధంగా ఈ గృహాన్ని కట్టుకోవడానికి, షాపులు కట్టుకోవడానికి, గృహాన్ని కట్టుకోవడానికి వీరి హస్తాలు మీరు బలపరిచి,
అన్ని విధాలుగా మీరు సహాయపడుతూ వచ్చినందుకై, కుటుంబంలో మీరు చేసిన మేలంతటి కొరకై వందనాలు, స్తోత్రాలు. మరి సమయంలో సుగుణ తండ్రి గారైన విష్ణు గారిని బట్టి, మా తల్లి వరలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానం అంతటిని బట్టి మీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ ఉభయ కుటుంబాలను మీరు ఏర్పరచుకున్నారు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు. ఈనాడు మీ సొత్తుగా చేసుకున్నారు. మీ నామంలో ప్రతి కార్యం చేయడానికి, మీ నామాన్ని ఉన్నతంగా హెచ్చించడానికి, ఘనపరచడానికి మీరు జీవితాల్లో మీరు చూపిన మీ కృపా బాహుళ్యాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. అంచెంచెలుగా కుటుంబాలను మీరు ఆశీర్వదిస్తూ ఈ విధంగా వృద్ధిలోకి తీసుకొస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. కుటుంబంలో మీరు చేసిన ఈ గొప్ప మేలు కొరకై, ఈ చక్కటి గృహాన్ని బట్టి, ఆ షాపును బట్టి మీకు వందనాలు. ఈ చేసిన ఈ మేలంతటి కొరకై మీకే వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇదిగో నాయన ఈ గృహములోకి మీరు రండి. మేము ఎంతమంది వెళ్ళినా కూడా మట్టి పాదాలే. సకల ఆశీర్వచనలకు, సకల దీవెనలకు నీవే కారణభూతుడివి కనుక మీరు ప్రవేశించి, మహిమగల రాజువైన నీవు ప్రవేశించి ప్రతి గదిని మీరు పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, బిడలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో ఈ కుటుంబాలను మీరు ఆశీర్వదించి ఈ గృహాన్ని దీవించండి. ప్రతి గదిని మీరు చదవబడుతున్న వాక్య భాగముల ద్వారా, ప్రార్థనల ద్వారా గదులను మీరు పరిశుద్ధపరిచి, గృహాన్ని అంతటిని పవిత్రపరిచి ఈ గృహాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, మహిమల రాజుగా ముందుగా మీరు ప్రవేశించమని మీ పాదసంలో ప్రార్థన చేస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఒక రౌండ్ వేసాం కదండి, అందరూ ఒక వాక్య భాగాన్ని చదువుకుని హాలు కొరకు ప్రార్థన చేద్దాం. దయవించి లూకాసు సువార్త అండి, లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. 10:38. లూకాసు సువార్త 10:38. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్త అనే ఒక స్త్రీ యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు వారిని మన ఇంట మనం చేర్చుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు మనం చేర్చుకోవాలి, మన ఇంట, మన హృదయంలో ఇంట ఎందుకు చేర్చుకోవాలి, మన ఇంట్లో ఎందుకు చేర్చుకోవాలంటే ఆయన సకల దీవెనలకు ఆయన కారణభూతుడు. ఆయన మన కుటుంబాలు వర్ధిల్లాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే యేసు ప్రభు వారిని మన హృదయాల్లోకి చేర్చుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక మార్త అనే ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. కనుక యేసు ప్రభు వారిని మన హృదయాల్లో చేర్చుకుందాం, మన గృహాల్లో చేర్చుకుందాం. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడని జ్ఞాపం చేసుకుంటూ మనం ఈ హాల్ కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. చిన్న మాట ప్రార్థన. మరి దైవజనులు ప్రార్థన చేస్తారా? కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి యేసేపు గారు
మరియమ్మ గారి యొక్క సంతానాన్ని దీవించి ఇచ్చిన కుమార్ ప్రసాద్ గారు తనకిచ్చినటువంటి భార్య వల్లి పద్మగారి వందనాలు ప్రేమించిన కుమార్ నరేషు సుగును బట్టి ఇచ్చిన బిడ్డలకు వందనాలు తెలుస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి తమ్ములను బట్టి మరదలను బట్టి రక్షములు తోబుట్లు అందరూ వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయంలో వారికి ఇచ్చిన గృహాన్ని ఇంతవరకు నాయన మరి వాక్యం చేత ప్రార్థన చేత ప్రతిష్ఠ మీ చేతులు అప్పగించడానికి కృప చూపించావు. ఈ హాల్ కూడా ప్రార్థనాపూర్వకంగా నాయన ప్రతిష్ఠగా దీవించమని నాయన మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని చేర్చుకొని మీ ద్వారా వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వీళ్ళు అనుభవించడానికి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, 128వ కీర్తన వాగ్దానాలు కుటుంబాన్ని నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున తండ్రి ఆమేన్. మాస్టర్ బెడ్రూమ్ ఏదండి? సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో నాయన మరి ప్రసాద్ గారు వల్లి పద్మ గారికి ఇచ్చినటువంటి కుటుంబ వందనాలు, నరేష్ సుగుణాకి ఇచ్చినటువంటి వందనాలు. ఈ సంబంధించిన గృహంలో ఈ యొక్క బెడ్రూమ్ ప్రభా మరి ప్రార్థన చేత వాక్యం చేత యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరిచి ప్రతిష్ఠ చేసి దైవజనుల సమక్షంలో మా సమక్షంలో ప్రభా మరి ఈ యొక్క ప్రతిష్ఠ మీ చేతికి అప్పగించుకుంటూ సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావం పొందమని, ఈ యొక్క గృహమందు నివసించడం వల్ల వారి మంచి ఆరోగ్యము జ్ఞానము ఐశ్వర్యం పొందుకున్నాక సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి ఆమేన్. తండ్రి పరిశుద్ధ నామములో ఈ యొక్క బెడ్రూమ్ను ప్రభువుకు ప్రతిష్ఠ చేస్తున్నాం. దేవుడు ఈ యొక్క గృహాన్ని గురించి ఆశించేగాక. అయినా ఆ దేవుని స్తుతించెదము, అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము, అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఈ గదిలో వాక్య భాగం చదువుకుందాం అండి. 63వ కీర్తన అండి. 63వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. 63వ కీర్తన 4-5 వచనాలు. అమ్మా చదివారు వినిపించండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూడండి, దేవుడు మనకి చక్కటి గృహాలు ఇచ్చి చక్కటి పడగదులు మనకి ఇచ్చి చక్కటి గదులు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దావీదు చేసినట్లుగా, దావీదు రాత్రి జాముల యందు తన మంచం మీద పడుకుని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. వింటున్నారా? దావీదు మహారాజయ్యుండి గొప్పవాడయ్యుండి కూడా రాత్రి జాముల యందు మంచం మీద పడుకున్నప్పుడు దేవుని గురించిన ధ్యానం కలిగి ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన మంచితనాన్ని గురించి, పగలస్తమానాన్ని కాపాడిన విధానాన్ని బట్టి పడగదికి రాగానే రాత్రిపూట దేవుని స్తుతించి దేవుని ఘనపరిచి, ప్రభువా మా పనుల్లో తోడై ఉన్నావు, మా మార్గాల్లో తోడై ఉన్నావు అని చెప్పి ఆ విశ్రాంతి తీసుకోవడానికి పడగది మీదకి వచ్చినప్పుడు దేవుని స్తుతించి ఘనపరిచి ఆ దేవుని గురించి ఆలోచించినప్పుడు చక్కటి జ్ఞానం దావీదుకు దొరికిందట. ఆ జ్ఞానం ఎలా ఉందని చెప్పాడంటే, ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా. ప్రభువు మెదడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? మనం చక్కగా చేప తలకాయలు తింటాం, అలాగే మేక తలకాయలు తింటాం, ఆ గొర్రె తలకాయలు తింటాం. ఆ తలకాయ మాంసం తింటున్నప్పుడు నాలుక ఎంత ఆనందిస్తుందో, నోరు ఎంత ఆనందిస్తుందో, మన జిహ్వ ఎంత సంతోషిస్తుందో, అలా దేవుని గురించిన జ్ఞానం మనకు దొరికినప్పుడట మన హృదయం అంత సంతోషిస్తుందట. అందుకని ఉత్సహించు పెదవులతో నా హృదయము నిన్ను గానం చేస్తున్నాను. ఉదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక దేవుని గురించిన జ్ఞానం మనకి ఎప్పుడైతే దొరికిందో మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము. అందుకే దావీదు జీవిత కాలమంతయు నేను నిన్ను కనపరుస్తున్నాను అంటాడు. కనుక చక్కటి గదులు దేవుడు మనకి ఇచ్చినప్పుడు
ఆయన జ్ఞానాన్ని ఆలోచించాలి, ఆయన గొప్పతనాన్ని ఆలోచించాలి, ఆయన మహిమను ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కొనియాడాలని దేవుని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి కనుక అలాంటి అనుభవాన్ని ఈ కుటుంబస్తులు కలిగి ఉండాలని తెలియజేస్తూ ఇంతటితో మాటలు ముగిస్తున్నాను. ఈ బెడ్రూమ్ కొరకు కూడా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ఇలా ప్రతి గదిలో వచ్చిన వాక్య భాగం చదవడం, చిన్న ప్రార్థన చేయడం అనేది ఉంటుంది. అది ఓపికగా ఉండడం మరి కొంచెం దయవచ్చి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. మరి ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఎవరైనా చేయండి. పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ఒకరు ప్రార్థన చేయండి. అమ్మా ఎవరైనా చేయండి. మరియమ్మ గారు చేయండి. చేయండి అమ్మా, చేయండి, తొందరగా చేయండి. మహాపరిశుద్ధుడైన మహానతుడ మేము తాగం సారం పేప ఎత్తుకో పరికరాంటి పాపం పేప ఇదిగో నాయన కుమారుని ప్రేమించి పెద్ద కుమారుని ప్రసాద్ని నాయన వెళ్ళిపోతున్నాను ప్రేమించిన కుమారుని నరేసిన కూడా ప్రేమించేసిన భార్య అని కూడా ప్రేమించి ఇది గుహం కట్టుకుంటానికి బిడ్డ ఎంతో ప్రయాసపడి నా పేప ఇంతవరకు ఓపికగా ఉండి నాయన గుహం కట్టుకున్నాడు పేప ఇందులో ప్రవేశించడుగా నా పేప నాయన అదిగో నాయనకు మెదడు దొరికినట్టుగా నాయన నీ కొరకు ఎవరైతే హాస్పిటల్ చూస్తారో వారికి నాయన ఎంతో సంతోషం నీ వాక్కుందాలో మాట్లాడకపోవా అలాగే బిడ్డలకు సంతోషం ఆనందం నీ ఉంటాక నువ్వు సహాయం చేయమని ఇంతవరకు మా కుటుంబాన్ని ఆశ్రదించి దీవించి నడిపించినందుకు నీకు వందనాలు సూత్రాలు సెలుచుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో నాకు కొద్ది ప్రార్థనలు పదపరం దయచేయమని యేసయ్య పరిశుద్ధనామమును బట్టి ప్రార్థించుకుని వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. తండ్రి, ఈ బెడ్రూమ్ను కూడా మీ నామంలో ప్రార్థించి ప్రతిష్ఠ చేస్తున్నాం. మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ గదిలో మీరు ప్రవేశించి ఈ గదిని కూడా మీరు పవిత్రపరిచి బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములు అనగా త్రియేక దేవుని ఏకనామం యేసునామములో ఈ బెడ్రూమ్ కూడా ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతల. మత్తయి శుభవార్త అండి 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కనుక చక్కటి గదులు దేవుడు మనకు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నారు. కనుక చక్కటి గదులు మనకి ఇచ్చినప్పుడు మన జీవితాల్లో చక్కటి ప్రార్థన విజ్ఞాపన దేవుని పాదాలకు సమర్పించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మరి ఈ కుటుంబస్తులు దేవుడు చక్కటి గృహాన్ని ఇచ్చాడు, ఆ చక్కటి గదులు ఇచ్చాడు. కనుక చక్కగా మంచి ప్రార్థన దేవుని పాదాలకు చెల్లించే వారంగా ఉండాలి. ఇంకా ప్రార్థనా జీవితాలు పెరగాలని తెలియజేస్తూ ఆ విధంగా ప్రార్థించి ఇంకా అనేక ఆశీర్వాదాలు ఇంకా అనేక దీవెనలు పొందుకోవాలని భూమి మీద ఆయుర ఆరోగ్య క్షేమైశ్వర్యాలతో సుఖశాంతులతో ఆయన సన్నిధిలో వర్ధిల్లాలని తెలియజేస్తూ
ఈ గది గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ గదిని కూడా దేవునికి మనం అప్పగించుకున్నాం. అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థించుకున్నాం. మన ప్రియుడు వెంకటేశ్వర గారు ఉన్నారా? ఆయా ప్రార్థన చేయండి ఈ గది గురించి. మహాపరిశుద్ధ చెల్లించుకుంటున్నాం. ఏ విధంగా సమయంలో ఈ విధంగానైనా ముఖాలు గ్రామం చేయాలి ప్రభా. నేను ప్రార్థింటూ మా సహాయం దయచేసి మా ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు. అలాగే మా ప్రియులైనా ప్రసాద్ గారిని బట్టి వారికి ఇచ్చిన సతీమణిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. వారి ఎరువుని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు నరేష్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. అలాగే ఇచ్చిన భార్య సుగుని బట్టి, అలాగే వారికి ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు. అలాగే వాళ్ళ గారిని ఆయన సురేష్ గారిని బట్టి, అలాగే ప్రభు ఆయన పద్మను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అలాగే వచ్చిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే వారి బంధువులందరినీ జ్ఞాపకం దీవించాల్సిన సహాయం. అలాగే నరేష్ ద్వారా నాయన ఈ విధంగా నా గృహం నిర్మించడం సహాయం దయచేసి మా ప్రభు గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. నీవు నమ్మిన దేవుడు నాయన, నమ్మిన వారిని ఎట్టి పరిస్థితులను వదన దేవుడు నాయన, తలగానే ఉంచడానికి కానీ తాపుగా ఉంచడానికి దేవా నీకే వందనాలు. అలాగే ఈ బెడ్రూమ్ నాయన ప్రారంభించడంలో నీవే తోడే సహాయం దయచేసి ఆ కుమారుడికి ఇంకా మంచి శక్తిని బలము దయచేసి అన్ని విషయాల్లో నీవే తోడే సహాయం చేసి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. నీకే వందనాలు స్తోత్రాలు. అలాగే నాయన ఈ బెడ్రూమ్ మరోసారి జ్ఞాపకం చేసుకుని దీవించాల్సిన సహాయం దయచేసి వారు చేసిన పనులంతట్లో నీవే తోడే సహాయం దయచేసి వారి ద్వారా అనేక ఆత్మ దర్శనం పట్టు నీవే సహాయం దయచే ప్రభు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు యేసు పరిశుద్ధ ఏడుగురుసు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. అయ్యా కొంచెం మాట్లాడే సమయంలో ఈ యొక్క కిచెన్ రూమ్ని బట్టి కూడా మీ సంతో ప్రార్థన చేస్తున్నాం. మీ నామంలో దీన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. ఇక్కడ సిద్ధపరచబడుతున్న ఆహార పదార్థాలన్నింటినీ పరిశుద్ధపరచండి. బిడ్డలకు చక్కటి ఆరోగ్యము, దేహ ఆరోగ్యం ఇచ్చి చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి మీ దీవెనతో నింపమని, సమృద్ధి అయిన ఆహార పదార్థాలు మా ప్రియులకు దయచేయమని మీ పాదసన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ వంటగదిని కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములు అనగా త్రియేక దేవుని ఏకనామం యేసునామములో ఈ వంటగదిని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. 78వ కీర్తన అండి. 78వ కీర్తన 24, 25 వచనాలు చదువుతున్నాం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఇశ్రాయేలు ప్రజలని 40 సంవత్సరాలు నడిపించాడు. ఇంచుమించుగా 40 లక్షల ప్రజల్ని ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించినప్పుడు దేవుడే వారికి ఆహార పదార్థాలు సమృద్ధిగా పంపించినట్లుగా నేను వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆ విధంగా ఆహార పదార్థాలు సమృద్ధిగా పంపించి నేను ఆశీర్వదించాలని మనం వీరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వంటగదిలో సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలన్నీ వారికి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ గదిలో సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలు మరి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండి వారికి ఆయుధాలు క్షమైశ్వర్యాలు ఇచ్చినట్టుగా ఈ వంటగది గురించి కూడా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దయవుంచి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థించుకుందాం. మీ ఘనమైన శాశ్వతమైన మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. యొక్క ఉదయకాల సమయంలో మా ప్రసాద్ గారిని బట్టి వారికి ఇచ్చిన పద్ధతి గారిని బట్టి మీకు వారికి ఇచ్చిన గర్భఫలాన్ని వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన ఆయన జీవిత భాగస్వామిని బట్టి వందనాలను వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను.
అలాగే వల్లి పట్ల మరి విశ్వదేశం బట్టి మీకు వందనాలు ప్రభావ. వారు ఇచ్చిన దర్శనాలు బట్టి వందనాలు. ఈ రీతిగా నాయన కుటుంబాన్ని ప్రభావ మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఇదిగోనైనా పెళ్లి మొదటిగా హాలు నైనా 2 బెడ్రూమ్లు ప్రభావ నన్ను ప్రతిష్ట చేయడానికి ఘనమైన మీ నామంలో ఆయన ప్రతిష్ట జరగడానికి మీరు సహాయం చేసిన విధానం కొరకు మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభావ ఈ యొక్క కిచెన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క నాయన రూమ్లో తయారు చేయబడుతున్న ఆహార పదార్థాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఆనాడు మా పితరులైన ఇశ్రాయేలు ప్రభుత్వమైనా మీరు సర్వసమృద్ధిగా భోజన పదార్థములను పంపించిన దేవుడు, ఆకాశం నుండి మనాన్ని కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్లను రప్పించిన దేవుడు తండ్రి ప్రభావ. ఆయన దేవతలు తినే ఆహారం ఆయన నదులు భుజించినట్లుగా నేను చూస్తున్నాను ప్రభావ. తండ్రి నిన్ను నమ్మిన వారిని ప్రభావ నీవు నాయన తండ్రి విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. నీవు సర్వసమృద్ధిని అనుగ్రహించే దేవుడు నాయన. ఇటు దేవుడు గల నాయన జనులు ధన్యులను నీ వాక్యం చదివిస్తుంది ప్రభావ. మమ్మల్ని అందరినీ కూడా అటువంటి ధన్యులుగా చేసినందుకే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. కిచెన్ రూమ్ని మీ దైగల ప్రేమగా నష్టాలకు అప్పగిస్తున్నాను తండ్రి. అలాగే మా ప్రభావ చేరువచ్చిన దైవజనులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. భక్త సంబంధులను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. సంఘ పరిశుద్ధులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. ఈ కార్యక్రమం అంతట్లో కూడా నేను జ్ఞానానికి మహిమ తెచ్చుకోమని తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. మమ్ము నడిపించుము నేడు మాతో కోర నుండి మమ్ము నడిపించుము. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ఇది మరి వ్యాపారానికి సంబంధించిన షాపులు కనుక ఒక వాక్య భాగాన్ని చదువుకుని దయవుంచి అందరూ వచ్చారండి. అందరూ రెడీగా అధ్యాయము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీ పొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చాలండి. నీ పొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. కనుక మనం చేసే ప్రతి ప్రయత్నంలో మన పట్లలో దేవుడు తన దీవెను అనుగ్రహించే దేవుడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టలు ఎప్పుడైతే మనం పాటిస్తామో ఇలాగ అన్ని విషయాల్లో దేవుడు దీవించే దేవుడు. మనం చేసే ప్రయత్నాలను దీవిస్తాడు, మన పట్లను ఆశీర్వదిస్తాడు. అన్ని రీతులుగా దేవుడు తన ఆశీర్వాదాన్ని మన మీద మెండుగా కుమ్మరిస్తాడన్న వాస్తవాన్ని మనం గుర్తిరగాలి. మరొక భాగాన్ని చదువుకుని లోపలికి వెళదాం. 136వ కీర్తన అండి. 136వ కీర్తన. అమ్మా అందరూ ప్రార్థనలు ఏకీవిస్తున్నారా? ఎవరు మాట్లాడకండి, ప్రార్థనలు ఏకీవించండి. 136వ కీర్తన 9 వచనాల వరకు నేను చదువుతాను. దేవుని కృప నిరంతరం ఉందని మీరు చదవండి. మొదటి మాట నేను చదువుతాను, ఆయన కృప నిరంతరం ఉండును అని మీరు చెప్పండి అందరూ. ఓకేనా? 136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుడికి ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుడికి ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఈ కొద్ది వాక్యం దేవుడు మనకుల్లో దీవించి ఆశీర్వదించింది గాక. ప్రార్థన చేసుకుని లోపలికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు యువా ప్రసాద్ గారు వారి కుటుంబాన్ని బట్టి, నరేష్ గారు వారి కుటుంబాన్ని బట్టి, అలాగుని ప్రసాద్ గారి యొక్క తండ్రి గారు తల్లి గారు, ఇలాగూ నా కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలను మీరు ఏర్పరచుకున్నారు, మీ బిడలగా వీరిని అంగీకరించారు. అందును బట్టి
నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ మరి చక్కటి నూతన గృహాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ చక్కటి షాపును కూడా మీరు దయచేశారు. కనుక నీ వాక్యంలో చెప్పబడినట్లుగా నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలో దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించునన్నారు. అవును నాయన, ఈ కొట్లు మీ నామంలో ప్రతిష్ఠ మేము చేస్తూ ఉండగా ఈ ప్రయత్నములను, ఈ కొట్లను మీరు ఆశీర్వదించండి. సకల దీవెనలకు, సకల ఆశీర్వచనములకు నీవే కారణభూతుడివి కనుక ఇందులో చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ 2 కొట్లను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ఇందులో వారు ఏ పని చేయబోతున్నారో ఆ పనిని మీరు ఆశీర్వదించి వృద్ధిలోకి తీసుకురమ్మని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని ఏకనామని యేసునామములో ఈ యొక్క షాపుని మీ నామములో ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామా. 4:5 ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. మీరు చూడండి, ఈ ఇల్లు నిర్మించినప్పుడు, మనం ఇలా షాపు నిర్మించినప్పుడు మనకు అనేక మంది వర్కర్స్ కావాలి. ఆ వర్కర్స్ అందరూ కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే ఉంటారు. అన్యులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల పద్ధతులు కలిగిన వాళ్ళు ఉంటారు, రకరకాల అలవాట్లు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళందరూ వచ్చి పనిచేస్తారు. అది ఏ రోజున పవిత్రపరచబడుతుందంటే ప్రతిష్ట రోజుని పవిత్రపరచబడుతుంది. ఏ రోజునండి? ప్రతిష్ట రోజుని. ఎలాగంటే ఆ రోజు మనం ప్రార్థన చేస్తాం, వాక్య భాగాలు చదువుతాం. అందుకే దేవుని వాక్యం ఏముందంటే దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది అంటే. అందుకే ప్రతి గదికి వాక్యం చదివిస్తున్నాం, ఊరికే చదవట్లా. ప్రతి గదిలో వాక్యం ఎందుకు చదువుతున్నాం అంటే ఇందుకొరకే. ప్రతి గదిలో ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అంటే ఇందుకొరకే. అది ప్రార్థన వలనను వాక్యం వలనను పవిత్రపరచబడుచున్నది. మనం ఒక ప్రత్యేక గదిగా దీన్ని కేటాయించాం. ప్రతి గదిని, ఇది బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కిచెన్ రూమ్, ఇది హాలు, ఇది షాపు, ఇది ఆ గది, ఇది గది ఒక ప్రత్యేకమైన రీతిలో 4 గోడలు కట్టి మనం దీన్ని ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం. అలా చేసినప్పుడు మనం దానికి ఒక ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. అలా చేయడం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా ప్రతి గది కూడా పవిత్రపరచబడుతుంది అన్న వాస్తవాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. అందుకే కొంచెం శ్రమ అనుకున్నా, అంతేంటి పాస్టర్ శాదర్శనంగా చేస్తున్నారు అనుకున్నా, మీరు ఏమనుకున్నా తప్పనిసరిగా చేయాలి. ఇది నూతనంగా ప్రతిష్ఠ చేస్తున్నాం. అంచేత ప్రతి గదిలో వాక్యం చదివి అందుకే ప్రార్థన చేస్తుంది. దీని ద్వారా అది పవిత్రపరచబడుతుంది, అది దీవించబడుతుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలుగుతారా? మోకరించండి అందరూ. మరి ఈ సమయంలో ఈ గదిలో నేనే ప్రార్థన చేస్తాను, తర్వాత దైవజనులు ఆ గది ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ప్రతి గది నీ నామంలో ప్రతిష్ఠించి గదిలో నీ పవిత్ర వాక్యాన్ని చదివి మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వ్రాయించిన ప్రతి భాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. నీ నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు
ప్రతి గదిని మీరు పవిత్రపరిచే దేవుడమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నాయన ఈ యొక్క షాపులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇందులో మా ప్రియులు వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సృష్టికర్తవి, సమస్తము మీ ద్వారా కలిగింది, మీరు లేకుండా ఏదీ కలగలేదు. కనుక ప్రతి దానిని మీరు ఆశీర్వదించండి. నువ్వు పట్లలో నీవు చేయ ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించునని మీరు సెలవిచ్చారు. కనుక మా ప్రియులు ప్రసాద్ గారు, నరేష్ గారు ఇందులో చేస్తున్న వ్యాపారాలను మీరు ఆశీర్వదించి వృద్ధిపరచమని మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ గదిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఇక్కడ పరిశుద్ధులందరూ రక్త సంబంధులందరూ ప్రార్థన చేస్తుండగా అందరి ప్రార్థన ఆలకించి దీవెనకరంగా చేయండి. మీ దాసులుగా మేము కూడా ఈ కుటుంబ ఆశీర్వాదం కొరకు, వ్యాపారం కొరకు, దీవెన కొరకు మేము ప్రార్థిస్తుండగా మీ మెండైన దీవెను కుమ్మరించమని, మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ గదిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు ప్రసాద్ గారు, వల్లి పద్మ గారి కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డ అలాయన సూగురాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన కుటుంబ సభ్యులు రక్షణ బట్టి వందనాలు. మీ సమక్షంలో, దైవజన సమక్షంలో ఇగోనైనా మీ యొక్క షాప్ను కూడా నాయన మరియు ప్రార్థనాపరంగా ప్రతిష్ఠిస్తుండగా మీరు దీవించమని, వాక్యం చేత, ప్రార్థన చేత, యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరిచి ప్రతిష్ఠ చేసి మీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం చేయమని, నీవు అతని చేతి పనిని దీవించుచుండ చేత అతని ఆస్తి బహుగా విస్తరించమని మీ వాక్యంలో రాయబడిన రీతిగా నాయన బిడ్డలు ఆ విధంగా దీవించబడటానికి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ యొక్క షాపును ప్రతిష్ఠ చేసి ప్రభువుకు అప్పగిస్తున్నాం. దేవుడు ఈ షాపును దీవించి ఆశ్రయించును గాక. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏలాది దూడలనా, ఏలాది పొట్టేలనా, ములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నేను వాక్య భాగాన్ని చదువుతున్నామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము దయచేసి 8వ వచనం చదువుదాము ముందు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడను న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఈ సాక్ష్యం ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడు. ఎవరిని గురించి? యోబుని గురించి. సైతానికి దేవుడికి ఇద్దరికి డిస్కషన్ పడింది. సైతాన్ని అడిగాడు, నువ్వు ఎక్కడి వచ్చావని అడిగాడు. అడిగితే నేను భూమి మీద తిరుగులాడుచు నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అయితే భూమి మీద వచ్చానన్నావు కదా, భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని అడిగాడు. అడిగితే అప్పుడు అంటాడు, ఎందుకు ఆలోచించలేదు? నువ్వు అతనికి కలిగిన సమస్తానికి, అతని కుటుంబానికి కంచి వేసావు కదా. నేను ఎన్నోసార్లు పాడు చేయడానికి వెళ్ళాను, కానీ నువ్వు కంచి వేసావు కదా. ఇంకా నేను ఏ రకంగా పాడు చేయగలను అతన్ని?
చూడండి ఏ రకంగా పాడు చేయగలను అతన్ని. కంచి వేసావు, అతను కంచి వేసావు, అతని కుటుంబానికి కంచి వేసావు, అతను కలిగిన సమస్తానికి కంచి వేసావు. హాయిగా ఉన్నాడు. అతని చేతి పని నీవు దీవించుచుండుట చేత ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడైపోయాడు. అతని చేతి పని నువ్వు ఆశీర్వదిస్తున్నావు, చేతి పనిని దీవిస్తున్నావు, కీడు కలగకుండా కాపాడుతున్నావు, కంచి వేసావు. ఇంకా అతని జీవితం బాగోకి ఎలా ఉంటుంది అని అడిగాడు. కనుక అన్నీ ఉన్నాయి కనుక నిన్ను సేవిస్తున్నాడు. అది అన్నీ ఉన్నాయి కనుక నిన్ను సేవిస్తున్నాడు. సంకలు కొట్టుకున్న భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడు, యథార్థవంతుడు అంటున్నావు, న్యాయవంతుడు అంటున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటున్నావు, చెడుతనం లేనివాడు అంటున్నావు, అతని గురించి గొప్ప సాక్ష్యం చెబుతున్నావు. అన్నీ ఉన్నాయి కనుక నేను పూజిస్తున్నాడు. ఒకవేళ అన్నీ తీసేస్తే నీ ముఖం మీద నేను దూషించి వెళ్ళిపోతాడు అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, లేదు లేదు సాతాను, నా భక్తుడు అలాంటి వాడు కాదు, ఏమీ లేకపోయినా నన్ను వదలడు అని దేవుడు అంటాడు. లేదు లేదు అన్నీ ఉన్నాయి కనుక నిన్ను పూజిస్తున్నాడు సైతాన్ అంటాడు. లేదు అన్ని ఏమీ లేకపోయినా నా భక్తుడు నన్ను వదలడు అంటాడు. దేవుడు అంటాడు, లేదు అన్నీ ఉన్నాయి కనుక నిన్ను సేవిస్తున్నాడు అంటాడు. సరే యోబు సంగతి అలా ఉంటుంది. మీ సంగతి ఏంటి? మధ్యాహ్నం మీ సంగతి ఏంటి? అన్నీ ఉంటేనే దేవుడు సేవిస్తారా? లేకపోతే సేవించరా? చెప్పండి. ఏమీ లేకపోయినా సేవించాలి దేవుణ్ణి. ఎందుకని పరమాత్ముడు అవతారం ఎత్తి మీ కొరకు నా కొరకు లోకానికి దిగొచ్చారు. ఆయన వేదాలు సెలవిస్తున్నాయి, సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాగ అన్నారు. సర్వ పాపములు పరిహరించబడాలంటే పరమాత్ముడు అవతారం ఎత్తి లోకానికి రావాలి. అందుకే పరమాత్ముడు అవతారం ఎత్తి ఈ లోకానికి దిగొచ్చాడు. మన కొరకు కలువరి శిలువలో యాగమ యజ్ఞమై తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు. నపుణ్యం ప్రాణదానస్య జగత్పుణ్యం నహి నహి అన్నాడు. ప్రాణదానము లేనిదే జగత్తు పుణ్యం రాదన్నాడు. ప్రాణదానము లేనిదే జగత్తు మోక్షం దొరకదన్నాడు. అది ప్రాణదానం ఇవ్వడానికి పరిశుద్ధుడి లోకంలో అవతరించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వేదాల్లో మనం పరీక్షించిన, బైబిల్ గ్రంథం చదివినా ఏ ఒక రక్షకుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. అది మరో చోట ప్రజాపతి దేవేభ్యం ఆత్మను యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త, అంటే ప్రాయశ్చిత్తము కొరకు ప్రజాపతి బలియాగం కావలసి వచ్చింది. అంచేత మనం ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చేసాడు. ఏమిచ్చి మనం కొనుక్కున్నాడండి? బంగారం ఇచ్చా, వెండి ఇచ్చా, రూపాయి కట్టలు ఇచ్చా, ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టి తన ప్రాణాన్ని ఇచ్చి మనం కొనుక్కున్నాడు. తాను చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు కానీ మనం చచ్చిపోవడానికి ఇష్టపడలేదు. అలాంటి ప్రభువుని ఏమున్నా ఏమి లేకపోయినా ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. అంచేత యోగులాగా మనం బలమైన భక్తులుగా మారాలి. కానీ యోగు ముందు సైతానే ఓడిపోయాడు. సైతాన్ ఎంత బలవంతుడు అంటే ఆదాము మొదలుకొని సకల మానవాడిని మరణంలో బంధించగలిగాడు. మరణం లోపల బలమైందా కదా? చెప్పండి, మరణం ఎలాంటిది? బలమైంది. అంత బలవంతుడు సైతాన్. మరణం తెచ్చిందే సైతాన్, అంత బలవంతుడు సైతాన్. అలాంటి బలవంతుడైన సైతాన్ కూడా యోగు ముందు ఓడిపోయాడు. అలా మనం సైతాన్ని ఓడించాలని అలాంటి శక్తివంతులుగా మనం తయారు కావాలి. అంత శక్తివంతులుగా తయారవుదాం, అలాంటి బలవంతులుగా తయారవుదాం. అంత మంచి భక్తుడు కనుకని యోగు చేతి పని దేవుడు ఏం చేశాడు? దీవించి ఆశీర్వదించాడు. వచనం చదివి నేను ప్రార్థన చేసుకున్నాను. 10వ వచనం చదవండి. 10వ వచనము, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. చూడండి, ఆ మాట అండర్లైన్ చేయండి. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించాలి. మీకు అర్థమైందా? చేతి పనిని ఆశీర్వదించాలి, వ్యాపారాన్ని దీవించాలి, వ్యాపారాన్ని ఆశీర్వదించాలి, మనం కలిగిన ఉద్యోగాలను దీవించాలి, మనం ఏ పని కలిగి ఉన్నామో వాటిని దేవుడు ఆశీర్వదించాలి. కనుక యోబు యొక్క చేతి పనిని ఆశీర్వదించడం ద్వారా
యోబు ఉజు దేశములోని ధనవంతుడిగా మారాడు. కనుక అలాంటి ఆశీర్వాదం మీకు అందరికీ కలగ చేయాలని, మీ వ్యాపారాలని, మీ కుటుంబాలను, మీరు చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని దేవుని సేవకులంగా మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఈ గదిని కూడా దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థించుకుందాం. మోకరించండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు ప్రసాద్ గారు, వల్లి పద్మ గారి కుటుంబాన్ని ప్రేమించిన కుమారుడు నరేష్, తనకిచ్చిన భార్య సుగుణ, ప్రేమించిన బిడ్డలకు వందనాలు ఇస్తున్నాం. నాయన ఇచ్చినటువంటి వారి తల్లిదండ్రులు ఏసేఫ్ గారిని బట్టి మరి వందనాలు, వారి తమ్ముళ్ళు మనల్ని బట్టి వందనాలు, ఇచ్చినటువంటి కుమార్తె పద్మ గారు, సురేష్ గారిని బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయంలో నాయన దేవుని ప్రేమించే వారికి, తన సంకల్పం చుక్కున్న పిలువైన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూరు జరుగుతున్న వాగ్దానం చేశాం. ఈ రోజున ఈ స్థలమందు ఆశ్చర్యకరంగా ఈ స్థలం ఇచ్చి ఈరోజు నీ గృహాన్ని కట్టుకుంటానికి నాయన మీరు సహాయం చేశారు. ఈ ఫ్రంట్ సైడ్ నాయన షాపులు నిర్మించుకోవడానికి సహాయం చేశారు. నాయన వ్యాపారాన్ని మీరు దీవించండి. ఇంతవరకు ఎగ్నేజ్గా ఉండి మీరు సహాయం చేసి వ్యాపారాన్ని అభివృద్ధి తీసుకొచ్చారు. నాయన ఇక ముందు కూడా నేను అభివృద్ధి తీసుకురావడానికి సహాయం చేయండి. ఈ కుమారుడు చేతులు కష్టార్జితం అనిపిస్తున్న వాగ్దానం ప్రసాద్ నెరవేర్చండి. నీలో ఒకటి నీ భార్య ఫలించు ద్రాక్ష వాగ్దానం వల్లి పద్మ నెరవేర్చండి. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఓలేవా మొక్కల వాగ్దానం నరేష్ పట్ల, సుగుణ పట్ల ఇచ్చిన పట్ల నెరవేర్చండి. కుమార్తె అల్లును కూడా జ్ఞాపకం చేసి దీవించి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. నాయన ఈ స్థలమందు నీ యొక్క ఆశీర్వాదం దయచేయండి. అనేక మంది బిడ్డలు ఈ యొక్క వ్యాపారం దగ్గరికి వస్తుండగా మీదే ఆ మనుషుల దగ్గర మీరే ఆయన చేతి పని దీవించి వీరి యొక్క వీరి యొక్క వ్యాపారం అంచెలంచెగా వర్దలటానికి, అభివృద్ధి అవటానికి, విస్తరించబడటానికి సహాయం చేయండి. మీరే మహిమ గణిత ప్రభావాల పొందమని అందరూ ఏకీవించి చేసిన ప్రార్థనలు, దైవజనులుగా మేము చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఈ షాపును మీరు దీవించి ఆస్వాదించమని, మహిమ ఘనత ప్రభావాలను పొందమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.